నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాడు. అగ్రరాజ్యం అధినేత ప్రపంచ దేశాలతో ఏరికోరి సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు. కొన్ని దేశాలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మరికొన్నింటిని సైనిక చర్య పేరుతో భయపెడుతున్నాడు. ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో సొంత పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. అంతా నా ఇష్టమంటాడు. నేను చెప్పిందే వేదమంటాడు. నేను చేసిందే శాసనమంటాడు. ప్రపంచాన్ని సమస్యలో పడిస్తాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికా ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్ నినాదం. ఏ ముహూర్తాన ఈ డైలాగ్ చెప్పాడో కానీ అంతా రివర్స్ గేర్లో నడుస్తోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ సంగతి దేవుడెరుగు. దేశంలో ఏం జరుగుతుందో కూడా ప్రజలకు అర్థం కావడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి తలనొప్పిగా మారాడు. అగ్రరాజ్యం అధ్యక్షుడి హోదాలో రోజుకో వివాదం సృష్టిస్తున్నాడు. ఎవరైతే నాకేంటి, నేను చెప్పింది వినాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నాడు. కాదు కూడదు అంటే వార్ వన్ సైడే అని బెదిరింపులకు దిగుతున్నాడు. ఏ దేశమైనా తాను చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనని వార్నింగ్ ఇస్తున్నాడు. కోతికి కొబ్బరి చిక్కితే ఎలా ఉంటుందో అమెరికా అధ్యక్షుడు హోదాలో ట్రంప్ కూడా అదే చేస్తున్నాడు. ఎవరైతే నాకేంటి, నేనే రాజు, నేనే మంత్రి అంటున్నాడు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా జడ్జీలు వద్దంటున్నా వినటం లేదు. సొంత పార్టీ సభ్యులు సలహాలను కూడా పట్టించుకోవడం లేదు. కొన్ని దేశాలను టారిఫ్లతో బెదిరించాడు. మరికొన్ని దేశాలను యుద్ధాల పేరుతో భయపెడుతున్నాడు. మాట వినకపోతే సైనిక చర్య తప్పదంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దారిలోకి దేశాలను ఆక్రమించుకుంటామని వార్నింగ్లు ఇస్తున్నాడు. అసలు ట్రంప్ మానసిక పరిస్థితి ఏంటో అమెరికా ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. ఎప్పుడు ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న టెన్షన్తో గడుపుతున్నారు రిపబ్లికన్లు. ప్రపంచానికి శత్రువు అనుకుంటే ఓకే, కానీ తమ దేశానికి కూడా అనేక సమస్యలు తెచ్చిపెడుతున్నాడు. అమెరికాకు ఎంతో మంది అధ్యక్షులుగా పనిచేశారు. డొనాల్డ్ ట్రంప్లా వివాదాలు సృష్టించలేదు. కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్గా మారలేదు. ట్రంప్ మెంటాలిటీ ఏంటో అర్థం కాక సొంత పార్టీ నేతలు కుతకుతలాడిపోతున్నారు. 2024 జనవరిలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వివాదాలనే కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్నాడు. అమెరికా అంటేనే ప్రపంచ దేశాలకు చిరాకు తెప్పించేలా వ్యవహరిస్తున్నాడు. తలతిక్క నిర్ణయాలు, రోజుకో వివాదాస్పద కామెంట్లతో మునిగి తేలుతున్నాడు. అసలు అమెరికాను ఏం చేయాలని అనుకుంటున్నాడో ఆ దేశ పౌరులకే అర్థం కావడం లేదు. టారిఫ్లు బాధేశాడు. H-1B వీసాల ఫీజు పెంచేశాడు. అక్రమ వలసల పేరుతో విదేశీయులను తరిమేశాడు. యూనివర్సిటీల్లో సోషల్ వెట్టింగ్ పేరుతో విదేశీ విద్యార్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. కెనడాతో కయ్యానికి కాలు దువ్వాడు. డ్రగ్స్ పేరుతో వెనెజువెలా అధ్యక్షుడు మదురోని బంధించాడు. కొలంబియాను భయపెట్టేందుకు ప్రయత్నించినా అది కుదరలేదు. ఇరాన్ను సైనిక చర్య పేరుతో బెదిరిస్తున్నాడు. అణు ఒప్పందం చేసుకుంటే లేదంటే దాడి చేస్తామంటూ వార్నింగ్లు ఇస్తున్నాడు. ఉక్రెయిన్ రష్యా వార్, ఇజ్రాయెల్ పాలస్తీనా, భారత్ పాకిస్తాన్ యుద్ధం అన్నింటిలోనూ వేలు పెడుతున్నాడు. అంతా నేనే అంటాడు. అన్నీ నేనే చేశానంటాడు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 ఏప్రిల్లో దేశ వాణిజ్య లోటును జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద తనకు ఉన్న అధికారాలను ఉపయోగించారు. దాదాపు కొన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలు విధించారు. ముఖ్యంగా చైనా, కెనడా, మెక్సికోల నుంచి వచ్చే వస్తువులపై డ్రగ్ ట్రాఫికింగ్, సరిహద్దు సమస్యలను సాకుగా చూపి అదనపు పన్నులు బాదారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డజనుకు పైగా డెమోక్రాట్ రాష్ట్రాలు, వందలాది చిన్న వ్యాపార సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. గతంలో జో బైడెన్ ప్రవేశపెట్టిన విద్యార్థి రుణాల మాఫీ పథకాన్ని ఏ ప్రాతిపదికనైతే కోర్టు కొట్టివేసిందో అదే కోణంలో ఇప్పుడు ట్రంప్ సుంకాలను కూడా సవాల్ చేశారు. ట్రంప్ విధించిన ఈ సుంకాల వల్ల అమెరికా ఖజానాకు భారీగా ఆదాయం సమకూరినప్పటికీ సామాన్యులపై ధరల భారం పడిందని విమర్శలు వచ్చాయి. ఎడాపెడా టారిఫ్లతో ప్రపంచ దేశాలన్నింటికీ వణుకు పుట్టించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ దేశాలపై ఆయన విధించిన అధిక టారిఫ్లను, ప్రతీకార సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ అదనపు టారిఫ్ల వడ్డనకు 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ చట్టాన్ని ట్రంప్ ఉపయోగించుకున్నారు. అది చెల్లబోదంటూ సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. చట్టసభ అయినా కాంగ్రెస్ను కాదని అత్యవసర చట్టాన్ని అడ్డుపెట్టుకుని అధ్యక్షుడే ఇలా స్వయంగా ఏకపక్షంగా టారిఫ్లు విధించటం, వాటిలో మార్పు చేర్పులు చేయటం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇలా అడ్డగోలు టారిఫ్లు విధించేందుకు ప్రపంచంలోని ప్రతి దేశంతోనూ అమెరికా యుద్ధమేమీ చేయటం లేదంటూ తీవ్రంగా ఆక్షేపించింది.
ఈ మేరకు 9 మంది జడ్జీలతో కూడిన బెంచ్ 6:3 మెజారిటీతో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గత డిసెంబర్ నాటి గణాంకాల ప్రకారం అత్యవసర అధికారాల కింద ప్రభుత్వం సుమారు $133 బిలియన్ పన్నులను వసూలు చేసింది. వచ్చే 10 ఏళ్లలో ఈ సుంకాల వల్ల వినియోగదారులపై $3 ట్రిలియన్ భారం పడుతుందని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. తాజా తీర్పుతో కాస్టో వంటి దిగ్గజ సంస్థల నుంచి చిన్న వ్యాపారుల వరకు అందరూ తాము చెల్లించిన పన్నులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఇది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారనుంది. అయితే అధిక టారిఫ్ వసూళ్లను ఆయా దేశాలకు తిరిగి చెల్లించాలా లేదా అన్న అంశంపై మాత్రం సుప్రీంకోర్టు తీర్పులో ఏమీ పేర్కొనలేదు. ఇది ట్రంప్కు కాస్త ఉపశమనం కలిగించే అంశమే. కోర్టు తీర్పుపై వైట్ హౌస్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే IAAPA కాకుండా ఇతర చట్టాల కింద సుంకాలు విధించకుండా ట్రంప్ను తాజా తీర్పు నిరోధించబోదు. 1962 నాటి వర్తక విస్తరణ చట్టంలోని 232 సెక్షన్ ప్రకారం పలు దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లకు సుప్రీంకోర్టు తాజా తీర్పు వర్తించదు. అవి యథాతథంగా కొనసాగుతాయి. ఈ చట్టం ప్రకారం పలు దేశాలపై స్టీలు, అల్యూమినియం, కలప, ఆటోమోటివ్ రంగం తదితరాలపై విధించిన టారిఫ్లపై తీర్పు ప్రభావం ఉండబోదు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ చట్టం ప్రకారం టారిఫ్ల విధింపునకు ట్రంప్ ఉపయోగించుకున్నారు. దీని ప్రకారం టారిఫ్లు విధించేందుకు తనకు అపరిమితమైన అధికారం ఉందని వాదించారు. సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలినా దేశాలపై టారిఫ్ల విధింపుకు అధ్యక్షుడు ట్రంప్ ముందు ఇతర మార్గాలున్నాయి. అసమంజసమైన వివక్షాపూరిత వ్యాపార విధానాలు అవలంబించే దేశాలపై 1974 నాటి వర్తక చట్టంలోని సెక్షన్ 301 ప్రకారం అమెరికా ఎప్పటినుంచో అదనపు టారిఫ్లు విధిస్తూ వస్తోంది. అదే చట్టంలోని సెక్షన్ 122 తదితరాల ప్రకారం ఇతర దేశాలపై 150 రోజుల పాటు 15% దాకా టారిఫ్లు విధించవచ్చు. 1930 నాటి టారిఫ్ చట్టం ప్రకారం అమెరికా దిగుమతులపై వివక్ష చూపే దేశాలపై ఏకంగా 50% దాకా సుంకాలు విధించే అవకాశం ట్రంప్కు ఉంది. వీటిని స్మూత్ హ్యావ్లే టారిఫ్లుగా పిలుస్తారు. 1930 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని మరింత తీవ్రతం చేశాయంటూ ఈ టారిఫ్లు చెడ్డ పేరు మూటగట్టుకున్నాయి. ప్రపంచమంతా తాను చెప్పినట్లే వినాలంటాడు. డ్రగ్స్ పేరుతో వెనుజులా అధ్యక్షుడిని బంధించాడు. 10 నెలల్లోనే 8 యుద్ధాలు ముగించానంటూ గొప్పలు చెప్పుకుంటాడు. పాక్ ప్రధాని చనిపోయి ఉండేవారని నోరు జారాడు ట్రంప్. మేం పడిపోతే ప్రపంచం పడిపోతుందంటూ భయపెడుతున్నాడు. అధ్యక్షుడు కాకముందు ఎన్నో వ్యాపారాలు, కొన్ని వ్యాపారాల్లో దివాళా తీసిన ట్రంప్, గ్రీన్లాండ్ కోసం డెన్మార్క్తో గిల్లి కజ్జాలు, నాలుక మడత పెట్టడంలో ట్రంప్కు మరొకరు సాటిరారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందు ఎన్నో వ్యాపారాలు చేశాడు. లగ్జరీ రియల్ ఎస్టేట్స్, గోల్ఫ్ కోర్సులు, క్యాసినోస్, బ్రాండింగ్, హోటళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వ్యాపారాలున్నాయి. కొన్నిసార్లు ఆయా వ్యాపారాలు దివాళా తీశాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ట్రంప్ గురించి రాయాలంటే పుస్తకాల మీద పుస్తకాలయ్యొచ్చు. చెప్పాలంటే రోజులు సరిపోవు. వివాదాలు సృష్టించడం ట్రంప్కు వెన్నతో పెట్టిన విద్య. గిచ్చి గిల్లి కజ్జాలు పెట్టుకోవడంలో దేశముదురు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు మంచి స్నేహితుడు అంటూనే ప్రశంసలు కురిపిస్తాడు. ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే భారీ టారిఫ్లు తప్పవంటూ బెదిరింపులకు దిగుతాడు. నాలుక మడతట్టడంలో ట్రంప్కు మరొకరు సాటిరారు. భవిష్యత్తులో రాలేరు కూడా. అతడే సుంకాలు పెంచుతాడు, మళ్లీ తనే తగ్గిస్తాడు. అసలు ట్రంప్ మెంటాలిటీ ఏంటో ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. అధ్యక్షుడి నిర్ణయాలను చూసి ట్రంప్ కంపు చేసేస్తున్నాడని అమెరికన్లు విమర్శలు చేస్తున్నారు. సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇది కోర్టుల్లో మరో 5 ఏళ్ల పాటు కొనసాగుతుందని స్పష్టం చేశారు. న్యాయమూర్తులు సముచిత గౌరవాన్ని ఇవ్వలేదన్న ట్రంప్ అనాలోచితంగా తనపై సుప్రీం జడ్జిలు వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఆ తీర్పు హాస్యాస్పదంగా, గుడ్డిగా ఉందని విమర్శించారు. మరోవైపు పలు రాష్ట్రాల గవర్నర్లు తమ రాష్ట్ర ప్రజల తరపున బిలియన్ల కొద్దీ డాలర్స్ను ట్రంప్ ప్రభుత్వం నుంచి రిఫండ్గా డిమాండ్ చేస్తున్నారు. ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ఫ్రిడ్జ్కర్ తమ రాష్ట్రంలోని 5.11 మిలియన్ల కుటుంబాల తరపున వాపస్ కోరుతున్నారు. ట్రంప్ను ఉద్దేశించి ఫ్రిడ్జ్కర్ గవర్నర్ ప్రచారం విడుదల చేసిన ఒక లేఖలో సుంకాల వల్ల ప్రతి ఇల్లినాయిస్ కుటుంబానికి $1,700 ఖర్చయ్యాయని వెల్లడించారు. ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే తదుపరి చర్య తీసుకుంటామని ఫ్రిడ్జ్కర్ హెచ్చరించారు. సుంకాల వ్యవహారంలో భారత్ సహా ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో పరోక్ష హెచ్చరిక చేశారు. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన హాస్యాస్పద తీర్పును అడ్డంగా పెట్టుకుని ఏ దేశమైనా నాటకాలు ఆడాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి దేశాలపై మరిన్ని ఎక్కువ సుంకాలను విధిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.
ప్రత్యేకించి చాలా దశాబ్దాల తరబడి అమెరికాపై భారీ సుంకాలను బాధేసిన దేశాలు సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకునే ప్రయత్నం చేయకూడదని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆయా దేశాలు ఏవైనా నాటకాలాడితే అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే ఆ దేశాలు అంగీకరించిన సుంకాల కంటే ఎక్కువ సుంకాలను బాదుతానని ట్రంప్ తేల్చి చెప్పారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి 10 నెలల్లోనే నేను 8 యుద్ధాలు ముగించానంటూ గొప్పలు చెప్పుకున్నాడు. కంబోడియా, థాయిలాండ్, పాకిస్తాన్, భారత్ మధ్య అణుయుద్ధం జరిగేదే అంటూ తన్ను తాను కీర్తించుకున్నాడు. తను కనుక జోక్యం చేసుకుని ఉండకపోతే చాలా మంది చనిపోయేవారు అంటూనే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను ఇరకాటంలోకి నెట్టేశారు. అయితే భారత్ యుద్ధాన్ని ప్రస్తావించినప్పుడు తాను లేకపోతే పాక్ ప్రధాని చనిపోయి ఉండేవారిని ట్రంప్ నోరు జారారు. కానీ వెంటనే 3.5 కోట్ల మంది యుద్ధంలో చనిపోయేవారిని పాక్ ప్రధాని తనతో చెప్పినట్టు వెల్లడించారు. తాను అధ్యక్షుడిగా ఉన్నట్టయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదంటూ కాకమ్మ కబుర్లు చెప్పుకోవడం ట్రంప్ను మించినోళ్లు లేరు అనేలా చేస్తోంది. అణు ఒప్పంద అంశంపై ఇరాన్, అమెరికాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు. రాబోయే 10 నుంచి 15 రోజుల్లోగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించారు. వాషింగ్టన్లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశం తర్వాత ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ విషయంలో తనలో సహనం నశించిందని స్పష్టం చేశారు. ఏదో ఒక ఒప్పందానికి రావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇరాన్కు అత్యంత దురదృష్టకరమైన పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించారు. అణు ఒప్పందంపై నిర్ణయం తీసుకోవడానికి 10 నుంచి 15 రోజుల సమయం గరిష్టంగా సరిపోతుందని ట్రంప్ అన్నారు. ఇరాన్ తన అణు మొండితనాన్ని వీడకపోతే తాము సైనిక చర్య వేయక తప్పదని ఆయన పరోక్షంగానే యుద్ధ సంకేతాలిచ్చారు. గ్రీన్లాండ్ విషయంలోనూ డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరించారు. అమెరికా జాతీయ భద్రతకు వ్యూహాత్మకంగా ఉన్న గ్రీన్లాండ్ను అప్పగించాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. గ్రీన్లాండ్ను డెన్మార్క్ కాపాడుకోలేదని, ఆ సత్తా అమెరికాకు మాత్రమే ఉందంటూ గ్రీన్లాండ్ను తక్కువ చేసేలా మాట్లాడారు. ఐరోపాలో చాలా ప్రాంతాలు గుర్తుపట్టే పరిస్థితుల్లో లేవంటూ కించపరిచారు. ఈ అంశంపై భిన్న వాదనలు వినిపించొచ్చేమో గానీ ఇందులో ఎలాంటి వాదనకు తావులేదని వ్యాఖ్యానించారు. ఇక్కడికి వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. ఎవ్వర్నీ అవమానపరచడం నా ఉద్దేశం కాదు అంటూనే గ్రీన్లాండ్ను గుర్తించేది లేదంటూ కుండబద్దలు కొట్టేశారు. అమెరికా తప్ప ఏ ఒక్క దేశం లేదా దేశాల కూటమి గ్రీన్లాండ్ను రక్షించే పరిస్థితుల్లో లేవని, ఆ దేశాలను కూడా చులకం చేసి మాట్లాడారు. గ్రీన్లాండ్ విషయంలో నాటో దేశాల మధ్య భిన్న అభిప్రాయాలున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి ఇంజిన్గా ట్రంప్ అభివర్ణించారు. అమెరికా దూసుకెళ్తేనే ప్రపంచం మొత్తం దూసుకెళ్తుంది, మేం పడిపోతే మీరు కూడా పడిపోతారు అంటూ ప్రపంచాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మిమ్మల్ని అనుసరించాల్సిందే అంటూ ఇతర దేశాలపై రుద్దుతున్నారు. జో బైడెన్ హయాంలో అమెరికా ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుందని, తానొచ్చాక పరిస్థితి మారిందంటూ తన్ను తాను గొప్పవాడుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ద్రవ్యోల్బణం లేదు, వృద్ధి రేటు పరుగులు పెడుతుంది, పెట్టుబడులు వెల్లులా వస్తున్నాయని కితాబిచ్చుకుంటున్నారు. ఏడాది కాలంలో వాణిజ్య లోటును ఏకంగా 77% తగ్గించామని, ఇంధన ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నామంటూ తన పాలనను తానే మెచ్చుకుంటున్నారు. ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికన్లు ఉద్యమించారు. H-1B వీసాల ఫీజును పెంచి అనేక అంతర్జాతీయ అమెరికన్ కంపెనీలకు షాక్ ఇచ్చాడు. అక్రమ వలసదారులను బేడీలు వేసి స్వదేశాలకు తరలించాడు. ట్రంప్ హయాంలో అమెరికా షట్ డౌన్, వరుస హత్యాయత్నాలపై ట్రంప్ ఆందోళన, వీసాలపై ట్రంప్ కఠిన ఆంక్షలు అమలు, H-1B వీసా ఫీజు ఏకంగా 88 లక్షలకు పెంపు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఆడిందే ఆట పాడిందే పాటగా పరిస్థితి తయారైంది. ఎవరేమనుకుంటే తనకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాను పట్టిన కుందేటికి 3 కాళ్లు అంటున్నారు. మిత్రులు శత్రువులు అంటూ ఎవరూ లేరు, ఫస్ట్ అమెరికా తర్వాతే ఏదైనా అంటున్నారు. అమెరికా చరిత్రలోనే సుదీర్ఘ ప్రభుత్వ సేవలు షట్డౌన్ అయ్యాయి. అయితే ప్రభుత్వ శాఖలు, సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేసే తీర్మానంపై తొలిసారిగా సెనెట్లో నిర్వహించిన టెస్ట్ ఓటింగ్లో అనుకూలంగా 60 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 40 మంది సెనేటర్లు ఓట్లు వేశారు. అయితే అమెరికన్లకు అందించే ఆరోగ్య సంరక్షణ రాయితీల విషయంలో వారు రాజీకి సిద్ధపడలేదు. మొత్తం మీద గత 40 రోజులుగా స్తంభించిన అమెరికా ప్రభుత్వ పాలన తిరిగి గాడిన పడింది. ఇటీవల ఫ్లోరిడాలోని తన నివాసంలోకి ఓ సాయుధ దుండగుడు చొరబడిన ఘటనపై ట్రంప్ స్పందించారు. తనపై జరుగుతున్న వరుస హత్యాయత్నాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. తనను హత్య చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తాను ఎంతకాలం ఉంటానో కూడా తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి షూటర్లు సాధారణ అధ్యక్షుల జోలికి వెళ్లరని, కేవలం అసాధారణ విజయాలు సాధించే అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహాం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ హత్య ఘటనలను ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఇలాంటి ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తాను తీసుకునే నిర్ణయాలపై ఏమాత్రం వెనక్కి తగ్గబోరని స్పష్టం చేశారు. భారత్పై సుంకాల మీద సుంకాలు విధించిన ట్రంప్ తర్వాత వెనక్కి తగ్గారు.
భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై 500% సుంకాలను బాదాలనే వివాదాస్పద బిల్లును ప్రతిపాదించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గిస్తామనే స్పష్టమైన హామీని భారత్ ఇవ్వబట్టే ట్రేడ్ డీల్కు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పచ్చజెండా ఊపారు. ఉక్రెయిన్పై ఎడతెరిపి లేని దాడులు చేస్తున్న రష్యాకు అతిపెద్ద ఆదాయ వనరుగా మారిన భారత్ లాంటి కస్టమర్ను దూరం చేయడంలో ట్రంప్ సఫలమయ్యారు. మొత్తం మీద భారత్తో ట్రేడ్ డీల్, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే విషయాల్లో ట్రంప్ ప్లాన్ సక్సెస్ అయిందని గ్రాహం కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఒక ట్వీట్ చేశారు. అమెరికా ప్రెసిడెంట్ భారీ సుంకాలను ప్రకటించినా భారత్ చాలా సంయమనంతో వ్యవహరించింది. రష్యా నుంచి చమురును కొంటున్న మిగతా పెద్ద దేశాలు రాబోయే రోజుల్లో భారత్ను అనుసరిస్తాయనే ఆశాభావం అమెరికా వ్యక్తం చేసింది. గ్రీన్లాండ్ను అమెరికాకు అప్పగించే విషయంలో యూరోపియన్ దేశాలతో కొద్ది రోజులుగా సాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో జరిపిన చర్చలు సఫలం కావడంతో యూరోపియన్ దేశాలపై విధించాలనుకున్న సుంకాల విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. గ్రీన్లాండ్ మొత్తం ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్పై నాటోతో ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందం వల్ల అమెరికాకే కాకుండా అన్ని నాటో సభ్య దేశాలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలోని ప్రఖ్యాత టెక్, ఐటీ కంపెనీల్లో వేలాది మంది భారతీయులు పనిచేస్తున్నారంటే అందుకు కారణం H1B వీసాలే. ఇప్పుడు ఈ వీసాల జారీ నిబంధనలను ట్రంప్ కఠినతరం చేశారు. ఇప్పటి వరకు H1B వీసా ఫీజు 1,00,000 నుంచి 6 లక్షల రూపాయల మధ్య ఉంటే దాన్ని ఏకంగా 88 లక్షల రూపాయలకు పెంచారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో టెక్ కంపెనీలు విలవిలలాడుతున్నాయి. H1B వీసా విధానం ద్వారా గణనీయంగా లబ్ధి పొందుతున్నది అమెరికా కంపెనీలే. 2024-25 ఆర్థిక ఏడాదికి అమెరికా జారీ చేసిన H1B వీసాల్లో అత్యధికం అమెరికా టెక్ కంపెనీలే దక్కించుకున్నాయి. వీసాలపై ట్రంప్ విధించిన కఠిన ఆంక్షలు అమెరికాలో స్థిరపడిన భారతీయ వలసదారులకు వణుకు పుట్టిస్తున్నాయి. కఠిన ఆంక్షలతో భారతీయ వలసదారులు సహా ఇతర దేశాల నుంచి వచ్చిన వారంతా ఇళ్ల నుంచి బయటకు అడుగు పెట్టాలంటే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒక్కసారి అమెరికా నుంచి బయటకు వస్తే తిరిగి అనుమతిస్తారో లేదోనన్న భయం వారిని తీవ్రంగా వెంటాడుతోంది. దీంతో వలస వీసాలపై వచ్చిన విదేశీయులు ఇళ్లలోనే ఉంటున్నట్లు కైసర్ ఫ్యామిలీ ఫౌండేషన్, న్యూయార్క్ టైమ్స్ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో వెల్లడైంది. అమెరికాలోకి వలసల్ని తగ్గించే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తోంది. H1B వీసాల విషయంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో వలసదారులు విదేశీ పర్యటనలతో పాటు అమెరికాలోని దూర ప్రాంతాల పర్యటనలకు కూడా దూరంగా ఉంటున్నారు. కంపెనీల్లో విదేశీ నిపుణుల నియామకాలను నియంత్రించేలా H1B వీసా రూల్స్ కఠినం చేశారు. ఎన్నికల్లో చెప్పినట్లుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు డొనాల్డ్ ట్రంప్. కఠిన నిర్ణయాలతో వారిని అమెరికా నుంచి సాగనంపుతున్నారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. అక్రమంగా వలస వెళ్లిన విదేశీయుల్ని మిలిటరీ విమానాల్లో వెనక్కి పంపించేస్తున్నారు. ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాల నుంచి వేల మంది అక్రమ వలసదారుల్ని బహిష్కరించి ఆయా దేశాలకు తరలించింది పెంటగాన్.